ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞము ప్రతి సోమవారము ధారావాహిక జరుగుతున్నటువంటి రుద్ర ప్రశ్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా రుద్ర పరిశోధకులు, పరిశీలకులు, రుద్ర ప్రవచనకర్తలైనటువంటి శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, వారు ఎన్నో చక్కటి రుద్ర ప్రవచనంలో ఎన్నో విశేషాలు తెలియజేయాలని ఆహ్వానిస్తూ, మన యూనిట్ దంపతుల తరఫున మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్, శాస్త్రి గారు, స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే అందరికి వినపడుతోంది కదా? ఓకే సార్. ఓకే, సాయిరా. సో ఓం నమో భగవతే రుద్రాయ. మనం 4వ అనువాకంలో దూర్వాస మహర్షి దర్శించిన మహామంత్రంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క నామాల్ని, ఆ పరబ్రహ్మ యొక్క నామాల్ని విశ్లేషణ పరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అత్యంత సాధారణంగా కనబడుతున్నటువంటి ఈ నామాల్లో అనూహ్యమైనటువంటి భావాల్ని చాలా క్లుప్తంగా, చాలా గుప్తంగా వచ్చినటువంటి సాధన రహస్యాల్ని వీలున్నంత వరకు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఈ మంత్రాలన్నీ కూడా మొట్టమొదటి మంత్రమైన ఆ వ్యాధినేభ్యో వివిధ్యంతిభ్యశ్చ, ఆ వ్యాధినేభ్యో వివింతిభ్య అంటే చిత్ర విచిత్రమైన రీతుల్లో బాణప్రయోగం చేసే అత్యంత సమర్థుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, రుద్రుడు అన్న పదంతో అన్వయం చేసుకుంటూ ఈ మంత్రాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ బాణం అనేది అనేక సందర్భాల్లో అనేక రకాలైన అంతరార్థాల పరంగా మనం చెప్పుకున్నాం. నూతన జీవి సృష్టి బాణం కావచ్చు, మనసులో మెదిలే నూతన ఆలోచన బాణం కావచ్చు, మనకి జరుగుతున్నటువంటి సమస్త మంచి చెడులు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి బాణం కావచ్చు. వీటన్నిటికీ కర్త మూలస్థానం ఆ పరమేశ్వర సంకల్పంలో ఉన్నది కాబట్టి ఆ పరమేశ్వర సంకల్పానుసారమైనటువంటి జీవనంలో విశ్వం అంతా కూడా ఒకే ఒక పరమేశ్వరుడు యొక్క లీల అన్న దర్శనం చేసుకోవటమే ఈ మంత్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం. సో ఆ పరంగా దీన్ని మనం అన్వయం చేసుకుంటూ చెప్పుకుంటున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి అతి సాధారణమైన చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, రథాలు చేసేవాళ్ళు, బాణాలు చేసేవాళ్ళు, ఈ పరంగా అవన్నీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడైన రుద్రుడు దర్శనంగా చేసుకోవటాన్ని లౌకికంగా మనం ఆలోచించినప్పుడు విశ్వంలో అంతా ఒకే ఒక భగవంతుడు అనే దర్శనాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం అనుకోవచ్చు. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి అనేక రకాలుగా ఒక చిన్న కణం దగ్గర నుంచి అనంత స్వరూపుడైనటువంటి సదాశివ బ్రహ్మ దాకా, అంటే సృష్టిలో మొట్టమొదటి ప్రథమ కదలిక అంటూ ఉంటాం. లేదు, మొట్టమొదట వ్యక్తమైనటువంటి తత్వం ఓంకార తత్వం, అది పంచముఖంగా వ్యక్తమైందని దాన్నే పంచబ్రహ్మల స్వరూపంలో అర్థం చేసుకుంటూ ఉంటాం. ఒక సాధారణమైనటువంటి సూక్ష్మ కణం నుంచి సదాశివ బ్రహ్మ దాకా, అంటే ఓంకారం దాకా ఒకే ఒక పరతత్వం యొక్క భిన్న రూపాలు అని ఒకసారి చెప్పుకున్న తర్వాత ఇంత మైన్యూట్గా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ కమ్మరివాడు నువ్వే, ఆ కుమ్మరివాడు నువ్వే, ఆ జాలరివాడు నువ్వే, ఆ పక్షులు పెట్టేవాడు నువ్వే, ఏమిటి దీనిలో అంతరార్థం? అంతేకాకుండా మధ్యలో ఒక మంత్రం ఏం చెప్తారు, 11వ మంత్రంలో సంగ్రహీతృభ్య అనే ఒక మాట కూడా ఉపయోగించారు. ఈ 11వ మంత్రం మనం చూసినప్పుడు క్షత్రుభ్య సంగ్రహీతృభ్య ఒక నామం. రథం ఉన్నవాడు అంటే శరీరం ధరించిన వాడు, అరధి అంటే శరీరం లేనివాడు, అంటే ఆత్మస్వరూపంగా తిరిగేవాడు, లేదు భూతంగా తిరిగేవాడు, లేదు ఒక మహాత్మగా తిరిగేవాడు, వీళ్ళందరూ కూడా నువ్వే అని చెప్తున్నాం. అంతటితో ఆగిపోకుండా చిన్న చిన్న తక్షభ్య వడ్రంగి నువ్వే, రథకారేభ్య వడ్రంగుల్లో కాస్త మేటి, వడ్రంగుల్లో ఇవి ఈ పరంగా చెప్పడంలో అంతరార్థాన్ని కొంచెం సునిశ్చితంగా మనం అర్థం చేసేటట్టయితే వాళ్ళ వృత్తుల్లో ఉన్నటువంటి వైవిధ్యపరంగా ఒక రకమైనటువంటి అన్వయం అవుతుంది. ప్రతి వృత్తి నైపుణ్యానికి కూడా అంతర్గత చైతన్యమే కారణం కాబట్టి
ఆ అంతర్గత చైతన్యమే భగవంతుడు అని మనం భావిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి చైతన్యంగా కనపడుతున్నటువంటి ఆ విశ్వ చైతన్యాన్ని దర్శనం చేసే ప్రయత్నం చేయటమే శత రుద్రీయ దర్శనం అన్న పరంగా అన్వయం చేసుకోవచ్చు. అంటే ఒకే ఒక స్వామి ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు, ఒకే ఒక కరెంటు, ఒకే ఒక ఎలక్ట్రిసిటీ బల్బులో వెలుగుగా కనిపిస్తుంది, హీటర్లో వేడిగా కనిపిస్తుంది, ఏసీలో చల్లగా కనపడుతుంది. అసలు ఎలక్ట్రిసిటీ యొక్క రూపం ఏమిటి? ఎలక్ట్రిసిటీ యొక్క రూపం నిరాకారం. ఆ నిరాకార పరతత్వమే అనేక రకాలుగా సందర్భానుసారంగా ఏ సందర్భంలో ఏది చేయాలో ఆ పరంగా తనని తాను మలుచుకుని అన్వయం చేస్తూ మనకి వ్యక్తం అవుతుంది అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. అటువంటప్పుడు ఈ 11వ మంత్రంలో చెప్పిన సంగ్రహీతృభ్య అనే మాట కొంచెం సుచితంగా, అంటే దాన్ని అనేక 2-3 రకాలుగా అర్థం చేసుకున్నాం. ఒక రకాన్ని అన్నిటినీ సంగ్రహించే తత్వం, అంటే ఆత్మ శరీరంలో ఉండి ఒక్కొక్క పదార్థాన్ని సంగ్రహించి, అంటే సంగ్రహించడం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ 103 మూలకాలు మనకి సృష్టిలో ఉన్నాయి. ఈ 103 మూలకాల్లో అంటే హైడ్రోజన్ దగ్గర నుంచి లారేంశం దాకా మనం చెప్పుకునేవి 103 మూలకాలని చెప్తాం. వీటిల్లో జీవ చైతన్యాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు ఆ జీవ చైతన్యంలో ప్రధానంగా ఒక 20 మూలకాలు మాత్రమే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, వాటిలో కార్బన్ చాలా ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. కార్బను, ఆక్సిజను, ఇవి కొన్ని కనపడుతూ ఉంటాయి. అంటే ఏమన్నమాట, ఈ అనంతమైనటువంటి వాటిల్లో ముఖ్యమైన వాటిని సంగ్రహించే తత్వం, దాన్ని మ్యానిపులేట్ చేసే తత్వం, మల్టిప్లై చేసే తత్వం, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అనేక చర్యల మూలంగా విశ్వమంతా ఒకే ఒక ఆత్మ అయినా కూడా ఆ ఆత్మ నీ శరీరంలో చాలా ప్రత్యేకమైనటువంటి మూలకాల్ని పట్టుకొచ్చి వాటిని సప్తధాతువులుగా మలిచి ఆ సప్తధాతువుల ద్వారా శరీరాన్ని, అంటే రక్తం అనండి, మాంసం అనండి, మజ్జ అనండి, మేధస్సు అనండి, వీర్యం అనండి, వీటన్నింటినీ ప్రొడ్యూస్ చేసి వాటి ద్వారా నీ శరీరాన్ని పెంచి పోషించి నిన్ను భగవంతుడికి అనుభూతికి నిన్ను తయారు చేస్తోంది. ఆ విషయం నువ్వు గమనించావా అన్న శ్లేషార్థమైనటువంటి సంకేతాన్ని దూర్వాస మహర్షి ఆ మాట అందులో చెప్తున్నాడు. ఇది 11 ఆల్రెడీ చెప్పేసుకున్నటువంటి సంగ్రహీతృభ్య అనే నామపరంగా. దీన్ని ఒక దృష్టాంతంగా చెప్తే ఎక్కువ బలంగా మనసులో నాటుకుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఆల్రెడీ అయిపోయినటువంటి 11వ మంత్రాన్ని ఇక్కడ టచ్ చేశాను. ఈ సంగ్రహీతృభ్య అన్నప్పుడు ఆ తర్వాత మీతో చెప్పి అయిపోయినాక నాకు వచ్చిన ఒక ఆలోచన, భగవంతు స్వామి పరంగా ఒక మహత్తరమైన అనేక లీలలు, ప్రతి లీల ఒక మహత్తరమైందే, మనకు అర్థం కాని సైన్స్ అది. ఆ సైన్స్ పరంగా స్వామి చేసిన ఒక లీల, ఆయన యొక్క సంగ్రహీతృభ్య తత్వాన్ని మన కళ్ళ ముందు కట్టి, అంటే అందరికీ కనపడే విధానంగా, అంటే డాక్యుమెంటెడ్ మేనంగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఒక లీల గుర్తొచ్చి దానితో మీతో షేర్ చేద్దామనే ఉద్దేశంతో దాన్ని చెప్తున్నాను. జాన్ హిస్లప్ పేరు తెలియని సాయి భక్తుడు ఎవడు ఉండడు. సో అనేక పుస్తకాలు ఆయన రాశారు. అందులో ఒక సందర్భంలో స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు సృష్టించి, సో బంగారు శిలువ ఉండి దాని మీద వజ్రాలతో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి జీసస్ క్రైస్ట్, ఆయన క్రిస్టియన్లు కాబట్టి ఆయన నమ్మకానికి అనుభవానికి తగ్గట్టుగా ఒక లీలతో అది సృష్టించి బంగారు శిలువ మీద దీంతో ఉన్నటువంటి జీసస్ని ఆయనకి ఇచ్చారు. ముందు ఇచ్చినాక, ఓ నీకు అంటే ఆయన కొంచెం సైంటిఫిక్ మైండ్ అప్రోచ్, చాలా క్రిటికల్గా ఆలోచించే తత్వం ఉన్నట్టు మనిషి. నువ్వు సైంటిఫిక్గా నువ్వు ఆలోచించేది పద్ధతి కదా అనేది అని మళ్ళీ ఇచ్చిన దాన్ని వాపస్ తీసుకుని ఆయనకి ఇచ్చిన ఆ బంగారు శిలువని గొలుసు మిగతా కామన్గా ఉంది, జస్ట్ శిలువ పార్ట్ని నేను చెప్తున్నా, దాని చేతిలో తీసుకుని దానికి గట్టిగా దాని మీద గాలి ఊది మళ్ళీ వేసుకోమని ఇచ్చారు. ఈసారి చూస్తే అది చెక్క శిలువ, దాని మీద ఒక దంతంతో చేసినటువంటి జీసస్ విగ్రహం, చాలా ముద్దుగా ఉన్నది. ఆ చెక్క చాలా పురాతనంగా, చాలా అగ్లీగా చేసినటువంటి మధ్యలో హోల్తో, అంటే శిలువ ఆ మాదిరిగా ఉన్నది. ఇతను ఆశ్చర్యపోయి ఆ శిలువని తీసుకుని
ఆశ్చర్యపోయి స్వామి తర్వాత మామూలుగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి స్వామి ఎందుకు ఈ పని చేశారు, ఏమిటో ప్రత్యేకత ఉంటుంది, ఇది మనకు అర్థం కాలేదని ఆ శిలువకి కార్బన్ డేటింగ్ చేయిస్తాడు. ఇచ్చిన అంటే చెక్క ముక్క, అది ఆ ప్లస్ రూపంలో ఉన్నటువంటి చెక్క ముక్క మీద దంతంతో చేయబడ్డది జీసస్ యొక్క విగ్రహం. కార్బన్ డేట్ చేస్తే ఇతనికి షాకింగ్ గా ఆ చెట్టు దాదాపు ఆ కర్ర దాదాపు 3000 సంవత్సరాల క్రితంది, ఇట్లాంటి కర్ర ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది, దొరకదు కదా, ఇది ఎట్లా వచ్చింది అని అడుగుతాడు. ఇతను ఆల్మోస్ట్ షాకింగ్ సర్ప్రైజ్. అది 3000 సంవత్సరాల నాటి కర్ర ఇంకా ఉండటం అసాధ్యమైన విషయం. అది స్వామి దగ్గరికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, స్వామి ఆ కర్ర 3000 సంవత్సరాలది అంటే, స్వామి అప్పుడు చెప్తారు, అది ఒరిజినల్ జీసస్ని ఏ శిలువ మీద అయితే క్రూసిఫై చేశారో, ఆ క్రూసిఫై చేసి మట్టిలో కలిసిపోయి జీర్ణమైపోయి పంచభూతాల్లో కలిసిపోయినటువంటి ఆ కర్ర ముక్కని ఆ పంచభూతాల్లో నుంచి తిరిగి మళ్ళీ సంగ్రహించి నీకు ఇచ్చాను అంటే, ఒరిజినల్ కర్ర ఏ కర్ర అయితే జీసస్ మీద, ఏ కట్టెతో చేసిన శిలువ మీద జీసస్ క్రూసిఫై చేయబడ్డాడో, అది చాలా పొడుగ్గా ఒక 10 అడుగుల పొడుగు, ఒక 5 అడుగుల వెడల్పు, దాని మీద జీసస్ శిలువ వేస్తే జీసస్ ఒక చిన్న విగ్రహం లాగా దాని మీద కనిపించే విధానంగా ఓ 10-15 అడుగుల పొడుగుతో ఉన్నటువంటి ఆ కర్రలో నుంచి ఎంతవరకు ఈ విగ్రహానికి కావాలో అంతవరకు అవసరమైనటువంటి పంచభూతాత్మక పదార్థాల్ని తను సంగ్రహించి వాటితో చేసి ఇచ్చారట. ఆ వేసిన హోల్ కూడా చాలా మనిషిని చంపేదానికి ఉపయోగించిన సిలువది, దాన్ని అందంగా మెళ్ళో వేసుకునేదానికి కాదు. ఆ హోల్ ఏ మాదిరిగా ఉందో అందులో మ్యాక్సిమం సైజులో ఆ హోలు ఒక మేకుకి తగిలిచ్చే విధానంగా అది ఉంటే, ఇది చాలా అందంగా అంటే అదే ఆకృతిలో మినియేచర్ శిలువలాగా ఉంటే చాలా ఆశ్చర్యపోతాడు. అంటే ఈ సంగ్రహీతృభ్య అనే తత్వం, ఆత్మ చేసే సంగ్రహీతృభ్య అనే తత్వాన్ని లౌకిక రూపంలో, అంటే ఒక ఫిజికల్గా ఒక అవతారిగా మన మధ్యలోకి వచ్చినప్పుడు ప్రదర్శించినటువంటి రూపం కూడా, దానికి వ్యాఖ్యానపూర్వకంగా ప్రదర్శించినటువంటి రూపం కూడా ఈ సత్యసాయి అవతారంలోనే జరిగింది అని మనం అనుకోవచ్చు. సో ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ సంగ్రహీతృభ్య అనే మంత్రం 11వ అనువాకంలో చెప్పిన తర్వాత అక్కడి నుంచి మొదలవుతాయి ఈ తక్షభ్య రథకార్యభ్య. ఈ తక్షభ్య అంటే వడ్రంగి. ఈ వృత్తుల్లో ఉన్నటువంటి నైపుణ్యంలో కూడా చాలా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్వాలిటీసు, చాలా విచిత్రమైనటువంటి ప్రతిభలు మనకు కనపడతాయి. అవన్నీ ఈ వృత్తి విద్యలన్నీ అయిపోయిన చివరి మంత్రంలో దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ తక్షభ్య అంటే వడ్రంగి అనుకున్నాం. అందులో రథకార్యభ్య కూడా వడ్రంగే కదా. మళ్ళీ ప్రత్యేకం రథకార్యభ్య అని ఎందుకు చెప్పాడు అంటే, వడ్రంగుల్లో చాలా నేర్పుగా నైపుణ్యంగా చేయగలిగినటువంటి వడ్రంగిని దారుశిల్పి అంటాం. ఆ దారుశిల్పి చేసేది చాలా అందంగా, చూడటానికి ఆహ్లాదంగా మంచి విగ్రహాలు కర్రతో చేస్తూ ఉంటారు. ఆ దారుశిల్పి చేసింది మామూలు విగ్రహం కనుక అయ్యేటట్టయితే, రథాలు తయారు చేసే వడ్రంగి ఇంకా సునిశ్చితంగా చేయవలసి ఉంటుంది. కేవలం అందంగా తయారు చేయటం మాత్రమే కాకుండా అందులో ఎక్కిన రథికుడికి రక్షణ, రథాన్ని తోలే సారథికి రక్షణ. ఇవాళ సినిమాల్లో చూపించే రథాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి భారత యుద్ధంలో కూడా అవే రథాలు ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఆ భారత యుద్ధంలో వాడబడేటువంటి రథాల్లో నుండి ప్రత్యేకత కొన్ని సందర్భాల్లో భారతంలో మనకి సంస్కృతంలో కనబడుతూ ఉంటుంది. ఆ రథికుడు కూర్చునే సీటు చాలా ఎత్తుగా ఉంటుంది. ఆయన బాణ ప్రయోగానికి ఈ రథంలో ఉన్నటువంటి ఏ భాగం కానీ, పరిగెత్తుతున్న గుర్రాలు కానీ, దాన్ని తోలే సారథి కానీ అడ్డం రాకుండా ఉండే విధానంగా ఉంటుంది. మామూలుగా కృష్ణుడు అర్జునుడు ఆ రథం మీద కూర్చుని గీతోపదేశంలో మనం చూస్తున్నటువంటి బొమ్మల్ని చూసి ఆ రథం అట్లాగే ఉంటుంది. ఆయన ఊరికే వెనక్కి తిప్పి ఈయన మాట్లాడుతుంటే ఈయన అర్జునుడు నమస్కారపూర్వకంగా వింటున్నాడు, గీత అట్లా చెప్పబడ్డది అనుకుంటాం. సారథి ఉండే స్థానం ఎంత పల్లంగా లోతుగా ఉంటుంది అంటే, రథికుడి యొక్క కుడికాలు ఎడంకాలుతో అటు ఇటు కదిలించినప్పుడు ఈ కాలు లేకపోతే కాలుకి వేసుకున్న బూటు సారథి యొక్క మెడకి తగులుతూ
ఆ మెడకి తగిలిన సిగ్నల్ని బట్టి ఆ రథం ఎట్లా తోలాలి, వేగంగా తోలాలే, నిదానంగా తోలాలే, కుడికి తోలాలే, ఎడంకి తోలాలే, దాన్ని గంతులు వేయించాలే, ఇవన్నీ ఈ సూచనలన్నీ కూడా రధికుడు సూచన పరంగా చూసే విధానంగా, రధికుడి రక్షణని మనసులో పెట్టుకుని, సారథి రక్షణని మనసులో పెట్టుకుని జీవ చైతన్యంతో ఉన్నటువంటి రథాల మాదిరిగా చేయవలసి ఉంటుంది. అంటే ప్రత్యేకమైనటువంటి ప్రతిభ, అంటే రక్షణాత్మకమైనటువంటి ప్రతిభతో చేయవలసింది రథం కాబట్టి దాన్ని ప్రత్యేకంగా వృత్తిపరంగా కూడా రథకార్యేభ్య అనే నామం అవుతుంది. సరే, దానిలో నుండి ఆధ్యాత్మిక అర్థాన్ని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. రథి అంటేనే ఉన్న ఆత్మ అని, రథం అంటేనే ఉన్న శరీరం అని, రథాన్ని తోలేదంటేనే ఉన్న మనస్సు అని ఆ పరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు బ్రహ్మే ఈ పనులన్నీ చేసేవాడు, సృష్టి చేసేవాడు బ్రహ్మ కాబట్టి ఆయనే పెద్ద వడ్రంగి అవుతాడు. అంటే సాధారణ వడ్రంగి, సునిశ్చితమైనటువంటి వడ్రంగి, ఆ రథంలో వాటిలో కూడా ఇంకా సునిశ్చితమైనటువంటి రథాలు తయారు చేసేవాడు. ఈ బ్రహ్మ యొక్క ప్రజ్ఞ ఈ అన్నిటి యొక్క ప్రజ్ఞలకి అతీతంగా జీవ రథాన్ని తయారు చేసే, అనేక రకాల జంతుజాలాన్ని 84 లక్షల రకాల సృష్టిని తయారు చేసే చైతన్యంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ రకరకాల ఈ కులాల పరంగా రకరకాల వృత్తులు, ఆ వృత్తుల యొక్క నైపుణ్య పరంగా కులాలేభ్య కుండలు చేసేవాడు అంటే లోకాలు చేసేవాడు, లోకాలు చేసే బ్రహ్మ, ఆ మాదిరిటువంటి అన్వయాన్ని ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఆ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? పుంజిష్టేభ్య నిషాదేభ్య అనే మంత్రాన్ని 14వ మంత్రంలో చెప్తున్నాడు. సో ఈ పుంజిష్టేభ్య నిషాదేభ్య చూస్తే, పుంజిష్టేభ్య అంటే పక్షులు పట్టేవాడు, పక్షులు పట్టేవాడి రూపంలో ఉన్న రుద్రా నీకు నమస్కారం, అది మామూలు అర్థం. లేదు, నిషాదేభ్య అంటే చేపలు పట్టేవాడి రూపంలో, జాలరి రూపంలో ఉన్నవాడా నీకు నమస్కారం. పక్షులు పట్టేవాడు, చేపలు పట్టేవాడు, ఆ వృత్తి నైపుణ్యం, సాధారణ వృత్తి నైపుణ్యం ఏమిటి? పక్షిని పట్టేవాడిని, పైకి కదులుతున్నటువంటి పక్షిని, పైన ఎగురుతున్నటువంటి పక్షిని, లేదా చెట్టు మీద ఎక్కడో దూరంగా అనేక ఆకులు కొమ్మలు మధ్యలో ఉన్నటువంటి పక్షిని, వాటిని గురి చూసి కొట్టి పట్టుకోవటము, లేకపోతే వలవేసి పట్టుకోవటము, లేదా ఆకర్షించి పట్టుకోవటము, లేకపోతే దాన్ని రకరకాల శబ్దాలు చేసి దాని యొక్క మేటింగ్ బర్డ్, మగదానికి ఆడ శబ్దము, ఆడదానికి మగ శబ్ద పరంగా చేసి దాన్ని ఇది చేసి పట్టుకోవటము, ఇట్లా రకరకాల విధానాలుగా ఆ పక్షిని ఆకాశంలో ఎగిరేదాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. జలచరం అంటే నిషాదేభ్య అంటే ఏమిటి? చేపలు పట్టేవాడు అంటే ఏమిటి? అది కంటి, కనీసం పక్షి కంటికి కనపడుతోంది, ఆ కంటికి కనపడుతోంది కాబట్టి దాన్ని బట్టి వీడు ప్లాన్ చేసుకుని ఏదో చేయొచ్చు. నీళ్లలో కంటికి కనపడకుండా ఉన్న జీవాన్ని, అంటే బ్రహ్మ ఇంతకు ముందు చేసినవన్నీ బ్రహ్మ ఆల్రెడీ సృష్టించి, ఆ సృష్టి అయిపోయినాక అది లయమైపోయి, అంటే ఒక చెట్టును సృష్టించాడు, ఆ చెట్టు కర్రగా మారింది, ఆ కర్రగా మారి అయిపోయిన కరెంట్ అందులోంచి రథాలు కానీ, లేకపోతే విగ్రహాలు కానీ, లేకపోతే చిన్న చిన్న ఇతర పనిముట్లు కానీ వడ్డంగి చేస్తాడు. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి వచ్చి ఆ తర్వాత వాడు కమ్మరి ఏం చేస్తాడు? బ్రహ్మ ఆల్రెడీ సృష్టించినటువంటి ఒక లోహాన్ని, అది కాపర్ అనొచ్చు, ఇనుము కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాంతో రకరకాల పనిముట్లు చేస్తాడు. ఆల్రెడీ సృష్టించున్న వాటిని, వాటి యొక్క షేప్ మార్చి తన వృత్తిని చేసుకునే నైపుణ్యం వాళ్ళకు ఉన్నది. ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మ సృష్టించినటువంటి ఒక జీవిని తన భక్షణ కోసం, తన ఉనికి కోసం, తన బతుకుదెరువు కంటిన్యూ అయ్యే దానికోసం పట్టుకునే చైతన్యం ఉన్నటువంటి జీవులు వీళ్ళు. ఒక జంతువు ఇంకో జంతువుని చంపి తింటాం అనేది సృష్టిలో ఆహార చక్రంలో మనం చూస్తాం. ఆ ఆహార చక్రంలో మనిషి కూడా జంతుప్రాయంగా ఉన్నప్పుడు తన ఆహార అవసరాల కోసం ఏ మాదిరిగా ఇతర జంతువుల్ని వేటాడి చంపి తినే ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మాదిరిగా ప్రతిబింబిస్తున్నాడు. ఈ రెండు రకాలు, ఒకటేమన్నా ఆకాశంలో ఎగిరేది అయ్యేటట్టయితే, ఇంకోటి ఏమన్నా నీళ్లలో కనపడకుండా ఎక్కడో జీవిస్తున్నదని. ఈ రెండు జీవ జంతువుల్ని కూడా తన అవసరాల కోసం పట్టుకుని తన జీవనాన్ని కంటిన్యూ చేసే జాతుల్ని పక్షులు పట్టే జాతి, లేకపోతే చేపలు పట్టే జాతి, జాలరి అనే పరంగా మనం చెప్పిన సాధనాపరంగా దీన్ని ఆలోచించినప్పుడు ఈ పుంజిష్టేభ్య అనేది ఖేచరీ విద్య, యోగ విద్యల్లో ఒక పర్టికులర్ విద్య పేరు ఖేచరీ విద్య. అంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని చూసేదానికి తన కళ్ళని ఏ మాదిరిగా ఊర్ధ్వముఖంగా చేసి
దృష్టి పెట్టాలో ఆ మాదిరిగా దృష్టి పెడుతూ ప్రాణవాయువుని పైకి పీల్చి యోగపరమైనటువంటి దీనిలో అంటే ఊర్ధముఖంగా ప్రాణాలని నిలిపి పైకి పోయే యోగ విద్యా ప్రక్రియని ఇండైరెక్ట్ గా ఇందులో టచ్ చేస్తున్నాడు. అంటే ఈ యోగ విద్యల్ని కూడా ఈ ప్రాణాయామాన్ని కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాదిరిగా చెప్తూ ఉంటారు. దాని గురించి పూర్తిగా వివరం సాక్షాత్ భగవత్ స్వరూపుడైన గురువు ఎవడన్నా దొరికితే తెలుసుకోవాల్సిందే తప్ప ఎక్కడంటే ఎక్కడ ఏదంటే అది మనం తెలుసుకొని చేసే విధానంగా అవి ఉండవు అవి. సో 360 రకాల యోగ విద్యలు అంటే సోహం తత్వంగా మనలో ప్రవేశపెట్టబడ్డటువంటి భగవంతుడి యొక్క చైతన్యాన్ని ఊర్ధముఖం చేయటానికి ఖేచరీ విద్య అనే ఒక పర్టికులర్ విద్య. ఆ విద్యలో సాధారణ లక్షణాల్లో ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసేదానికి మనిషి ఏ మాదిరిగా తన గుడ్లని ఏర్పెట్టుకుంటాడో, తన కళ్ళని ఏ మాదిరిగా కేంద్రీకరిస్తాడో, 2 కళ్ళని ఏకోన్ముఖంగా ఊర్ధముఖంగా కేంద్రీకరించే విధానం, దానికి సంబంధించిన ప్రాణాయామాన్ని ఇండైరెక్ట్ గా ఇందులో టచ్ చేస్తున్నాడు. అంటే ఒక రహస్యమైనటువంటి ప్రాణాయామ విధానాన్ని కేచరీ విద్య అనే దానిలో ఇండికేట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. సో దీనికి దృష్టాంతంగా ఖేచరీ విద్యని సాధన చేసిన సాధకుల్ని మనం అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఖేచరీ విద్యాపరంగా ఒక సంఘటన, భారతంలో జరిగిన సంఘటన మనం ఇట్లా గుర్తు చేసుకోవచ్చు. అంగారపర్ణుడు అనే అంటే ఆదిపరంలో మనకి కథ కనబడుతుంది. అంగారపర్ణుడు అనే ఒక గంధర్వుడు తన యొక్క స్త్రీలతో కలిసి సాయం సంధ్యా సమయంలో జలక్రీడ జరుగుతున్న సందర్భంలో కాశీపట్నంలో దీంట్లో ఉన్నప్పుడు లక్క ఇంట్లోంచి వీళ్ళు తప్పించుకుని ఇంకా ఆ బ్రాహ్మణ గృహానికి చేరకుండా ఉన్న స్థితి, బ్రాహ్మణ రూపాల్లో మారువేషాల్లో కుంతితో కలిసినటువంటి పంచపాండవులు తిరుగుతూ ఉన్న సందర్భంలో ఈ పాండవులు అసుర సంధి వేళ బయటకు వచ్చినప్పుడు ఆ అంగారపర్ణుడు వీళ్ళతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు ఆయన చెప్తాడు, ఇక్కడ నేను జలక్రీడలతో నా భార్యలతో నేను జలక్రీడలో ఉన్నాను, మీరు ఈ నిశివేళలో ఇది మేం తిరగాల్సిన సందర్భంలో మీరు ఇంత ధైర్యంగా ఎట్లా తిరిగారు అని వాళ్ళని యుద్ధానికి ఆహ్వానిస్తే, చీకట్లో పోయేదానికి దోవ చూస్తూ పోగలిగేదానికి చేతిలో ఒక కాగడ లాంటిది పట్టుకుని ఉంటారు వీళ్ళు. కొంత పాండవులు 2-3 ఒక కాగడ అర్జునుడి చేతిలో కూడా ఉంటుంది. ఆ సందర్భంలో ఇతను యుద్ధం అంగారపర్ణుడు చేసిన యుద్ధంలో అనేక రకాల బాణాలు వాడు వేస్తే కేవలం ఆ చేతిలో ఉన్న కాగడాన్ని ఆధారంగా చేసుకుని ఆ అన్ని బాణాలని తిప్పికొట్టడమే కాకుండా తను మంత్రప్రయోగపరమైన అస్త్రాలు వేసి ఆ అంగారపర్ణుడిని బంధించి, ఆ బంధించిన వాడిని యుధిష్ఠిరుడు ధర్మరాజు కుంతి ఆ బసలో ఉన్న దగ్గరికి పట్టుకొస్తారు. వీళ్ళు ఆశ్చర్యపోతాడు, ఎవరు వీళ్ళు, నన్ను ఓడించి కట్టేసి పట్టుకుపోతున్నారు. ఆ ధర్మరాజు దగ్గరికి చేసినప్పుడు అఫ్ కోర్స్ కొంత సంభాషణ మంచి చెడే జరుగుతాయి. అందులో మనకు అవసరమైన సంభాషణ, అంగారపర్ణుడు ఒక మాట చెప్తాడు, మహారాజా, ఇంతటి మహత్తరమైన యుద్ధం చేసి నన్ను ఇంత తేలిగ్గా ఓడించి పట్టుకొచ్చిన వాళ్ళు మీరు సామాన్యులు కారు. సో మిమ్మల్ని చూసినాక, మీ పద్ధతి చూసినాక నాకు 2 సూచనలు చేసేదానికి మనసు కలుగుతోంది. అంటే ధర్మరాజు చాలా ఓపిక ఉన్న మనిషి, నీ చేసే సూచనలు ఏవో చేయమంటాడు. ఆయన ఈ మాదిరిగా మీరు తిరిగి ఈ ఇబ్బంది పడటానికి కారణం, మీతో పాటు పురోహితుడిని ఎవరిని మీరు వెంట పెట్టుకోలేదు. మీరు సహజంగా రాజులు, శక్తివంతులు, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే శక్తి ఉన్నవాళ్ళు, మీకు సరైన సమయంలో సరైన సలహా చెప్పేవాళ్ళు, మిమ్మల్ని రక్షించేవాడు, దేశం అంతా రక్షించేవాడు రాజు. ఆ రాజుని రక్షించేదానికి సరైనటువంటి కాలంలో సరైనటువంటి హితం చెప్పగలిగిన జ్ఞాని ఒకడు పురోహితుడుగా మీతో పాటు ఉండాలి. అట్లాంటి పురోహితుడిని కనుక మీరు పెట్టుకున్నట్టయితే ఇవాళ మన ఇద్దరి మధ్యలో ఈ యుద్ధం కూడా సంభవించి ఉండేది కాదు. వాళ్ళు వాళ్ళ జ్ఞానంతో మీకు ముందే తెలిపి ఉండేవాళ్ళు. అట్లాంటి వాడిని ఎవరన్నా మీరు వరిస్తే బాగుంటుంది, పురోహితుడిగా ఆహ్వానించి ప్రార్థించి వాళ్ళని చేస్తే బాగుంటుంది అని చెప్తాడు. అని చెప్పి రెండో మాట ఏం చెప్తాడు, అక్ష విద్య అని ఒక మహత్తరమైన విద్య నా దగ్గర ఉన్నది. ఈ విద్య తెలుసుకున్న వాడికి భూత భవిష్యత్ వర్తమానాల్లో, అంటే రాబోయేది, ఆల్రెడీ జరిగిపోయింది, ఇమ్మీడియట్గా జరగబోయేది అన్నీ కరతలామలకంగా
చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయని ఏ మాదిరిగా మనం చూడగలుగుతాము, ఆ మాదిరిగా జరగబోతున్న దాన్ని, జరిగిపోయిన దాన్ని కూడా మనం చూడగలుగుతాము. కాబట్టి ఆ విద్య నేను మీకు ఒప్పుకుంటే మీకు ఆ విద్య ఉపదేశిస్తాను అంటాడు. ధర్మరాజు ధర్మ నిరతి చూడండి. అందుకనే ధర్మరాజు యొక్క ధర్మంలో కట్టుబడి ఉన్నారు కాబట్టి పాండవులు రక్షించబడ్డారు. ఒక సందర్భంలో రాముడి యొక్క తమ్ముళ్ళు వాళ్ళ ధర్మనిరతి కన్నా పాండవుల యొక్క ధర్మనిరతి ఎక్కువ గొప్పది అనే కామెంట్ కూడా మన వాళ్ళు చేస్తారు. దానిలో కొంత సత్యం ఏమిటంటే, రాముడు సహజంగా శక్తివంతుడు. రాముడికున్న శక్తిలో 10 వంతు మిగతా అంశావతాలైన మిగతా 3 తమ్ముళ్ళకి లేదు. చిన్నతనం ఆటల నుంచి కూడా తను ఓడిపోయి వాళ్ళని గెలిపించి వాళ్ళ ఆనందం కోసం గెలిపించే పద్ధతే ఉండేది తప్ప, రాముడు సహజమైన శక్తివంతుడు, వాళ్ళకన్నా కొన్ని 100 రెట్లు శక్తి గలవాడు. కానీ ఇక్కడ పాండవులను చూసేటట్టయితే పాండవుల్లో మిగతా 4 ధర్మరాజు కన్నా శక్తివంతులు. ధర్మరాజు కన్నా శక్తివంతులైన ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి ధర్మబుద్ధి చేత వాళ్ళంతా కట్టుబడి ధర్మ అభిమానం చేత ధర్మరాజు మాట విని తండ్రిగా భావించి, పెద్దన్నైనా సరే తండ్రిగా భావించి తూచా తప్పకుండా ఆయన చెప్పింది ఆజ్ఞను శిరసాహించే విధానంగా జీవించడంలో ఎక్కువ శక్తి ఉండి కూడా ఎక్కువ అణుకువ భక్తి ప్రదర్శించి వీళ్ళు పాండవులు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండటంలో వీళ్ళ ఐక్యతకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే వాదం కూడా ఉన్నది. అందులో కొంత సమంజసత్వం కూడా మనం గమనించవచ్చు. సో వెంటనే ధర్మరాజు ఏం చెప్తాడు, ధర్మ నిరతి చూడండి. జరిగేది అందులో ఒక శ్లేష కూడా ఉన్నది. ఆయన ఖేచరీ విద్యని, అంటే ఇందులో శ్లేష ఏమిటంటే, ఖేచరీ అక్ష విద్య నీకు తెలుసు, అంటే జరిగేది జరగబోయేది జరుగుతున్నది అన్నీ నీకు తెలుసు. అంత తెలిసిన వాడివి మారువేషంలో ఉన్న పాండవులని, కాబట్టి వాడు ఈజీగా మన మాడు పాల్గొట్టి ఓడించగలుగుతారని నువ్వు గమనించలేకపోయినావు. ఆ విద్య నీకేం రక్షించింది? ఓడిపోయినావు కదా తెలిసినా కూడా. కర్మవశాత్ కర్మ వీటన్నిటికన్నా బలమైంది. కాబట్టి కర్మ చేసే విధానాన్ని సరిగ్గా పట్టుకోవాలి తప్ప ఇట్లాంటి అక్కర్లేని విద్యలు ప్రతివాడి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక సంకేతము. దాన్నే చాలా సున్నితంగా ధర్మరాజు చెప్తాడు. మహానుభావ, మీరు విద్య ఇస్తానన్నారు, చాలా సంతోషం. కానీ గురుముఖత, నేను ఆల్రెడీ విద్య నేర్చుకుంటూ ఉన్నవాడిని. ఆ ధర్మపరంగా ఆ గురుముఖత ఏ గురువు అయితే ఉన్నాడో అక్కడి నుంచే నేను విద్య తీసుకోవాలి అనుకుంటున్నాను తప్ప అందించిన ప్రతి విద్యని తీసుకోవాలన్న భావన నాకు లేదు. కాబట్టి నన్ను ఈ విషయంలో క్షమించండి. మీ చెప్పిన రెండో సూచన, పురోహితుడిని వరించడం అనేది, ఆహ్వానించడం అనేది చాలా సమంజసంగా ఉంది. భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానాలు కలిగిన మహానుభావులు మీరు. ఎట్లాంటి పురోహితుడిని, ఎవరు మాకు తగ్గ పురోహితుడు దయవుంచి దానికి సూచించండి అంటాడు. అప్పుడు ఆయన ధౌమ్యుడు అనే పురోహితుడి గురించి చెప్తాడు. ఆ ధౌమ్యుడిని వీళ్ళు పోయి దర్శనం చేసుకుని దండం పెట్టి ఆయనకి అనుగ్రహాన్ని పొంది ఆయన్ని తమ పురోహితుడిగా తీసుకుని ఈ 5 పాండవులు, కుంతీదేవితో పాటు 6, 7వ వాడు ధౌమ్యుడిగా 7 కలిసి మిగతా యాత్ర అంతా పూర్తి చేస్తారు. ఆ ధౌమ్యుడి యొక్క పాత్ర కూడా చాలా చిత్రంగా ఉంటుంది. అంటే ఏ సందర్భంలో ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే తన జ్ఞానంతో వీళ్ళకి సూచనలు ఇచ్చేవాడు. ఆ ధౌమ్యుడి యొక్క సలహా మీదనే అక్షయ పాత్రను కూడా వీళ్ళు సూర్యుడి దగ్గర నుంచి పొందారు. అంటే అట్లా సరైనటువంటి హితం చెప్పేవాడు, సరైన కాలంలో సరైన హితం చెప్పేవాడి యొక్క అవసరాన్ని ఇండైరెక్ట్ గా ఇది మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. కనిపించిన ప్రతి వాడి దగ్గర మనం విద్య తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు అనే మాటను కూడా ఇది ఇండికేట్ చేస్తుంది. వీటిల్లో మనకి ఇండికేట్ చేసేది భూత భవిష్యత్ వర్తమానాలని గురించి పూర్తిగా తెలుసుకునే విద్యలు ఆచరణాత్మకంగా ఉండేవి. ఈ విద్యల్ని ఖేచరీ విద్యలు అనే పేరుతో పిలిచేవాడు. సో ఖేచరీ విద్యా సాధకులు ఎవరైతే ఉన్నారో అనంతమైనటువంటి జరుగుతున్నా జరగబోయే విషయ పరిజ్ఞానం పొందినంత మాత్రాన సరిపోదు. ఆ పొందిన పరిజ్ఞానాన్ని ఆత్మ అనుభూతికి వాడుకోండి తప్ప లౌకికంగా అంగారపన్నుడు వాడుకున్న విధానంగా వాడుకోవటం సమంజసం కాదు సుమా అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి ఈ మంత్రపరంగా, అంటే ఆ ఖేచరి, ఆ పక్షులు పట్టే వాళ్ళలో కూడా పరమాత్ముడినే చూడు, వాడి విద్య నైపుణ్యం చాలా గొప్పది. ఆ నైపుణ్యాన్ని నువ్వు పొందే ప్రయత్నం చేసేదానికన్నా ఆ నైపుణ్య స్వరూపమైన భగవంతుడిని అంతరాత్మపరంగా
పట్టుకునే విధానాన్ని సాధనాపరంగా మలుచుకో అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి ఈ మాదిరిగా మనకు అందించడం చూడొచ్చు. ఈ ఈ సిద్ధి పొందిన వాడిని అంటే ఏ మాదిరిగా అంటే ఎగురుతున్న పిట్టని చూసి కళ్ళు మాదిరిగా పెట్టి యోగ సాధన చేసే విద్యా సాధకుల్ని వాళ్ళ ఖేచరీ విద్యా సాధకులు అంటారు, ఖేచరీ సిద్ధులు అంటారు. అంటే యోగ సిద్ధితో గాలిలో ఎగిరే సామర్థ్యం ఉన్నటువంటి సాధకులు అంటారు. శ్రీ సహస్రలింగార్చన పరంగా మనం చెప్తున్న దానిలో పంచభూతాత్మకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఒక్కొక్క భూతాన్ని కొన్ని మంత్రాలతో ప్రార్థన చేసేటప్పుడు ఈ పర్టికులర్ మంత్ర జపాన్ని ఈ పర్టికులర్ మంత్రాన్ని ఈ మాదిరిగా నేను ప్రార్థన చేశాను కాబట్టి ఈ భూబాధలు అంటే భూమికి సంబంధించినటువంటి భూభూతానికి సంబంధించినటువంటి సమస్త వీటి నుంచి దీని యొక్క అధీనం నుంచి దాటి పై కక్షలోకి నేను వెళ్తున్నాను అన్న పరమైన ప్రార్థనాపరమైన సాధనలు లింగార్చనలో కూడా మనం చూడొచ్చు. అట్లా ఒక్కొక్క భూతాన్ని అధిగమిస్తూ మొట్టమొదటి భూభూతాన్ని అధిగమించాను కాబట్టి భూభయం నాస్తి అంటాడు. తర్వాత జలభూతాన్ని అధిగమించాను కాబట్టి జలభయం నాస్తి అంటాడు. తర్వాత అగ్నిభూతాన్ని అధిగమించాను, అగ్నిభయం నాస్తి. వాయుభూతాన్ని అధిగమించాను, వాయుభూత ఇబ్బందులు నాస్తి. ఆకాశభూతాన్ని అధిగమించడానికి మనోనియంత్రణ, మనసుని కట్టుడు బార్చడం అనే సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తూ అది కూడా దాటి నువ్వు పైకి పోయి మహత్తుని దాటి పైకి పోయినాక పొందగలిగినటువంటి అనుభూతి భగవత్పరమైన అనుభూతి కాబట్టి దాన్ని పొందేదానికి నీ యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించు తప్ప ఈ ఆ విద్యల యొక్క చిన్న సిద్ధులు లౌకికమైనటువంటి చిన్న యోగపరమైనటువంటి సిద్ధులకి భ్రమపడి ఆగిపోమోక అన్న సంకేతాన్ని ఆ ఖేచరీ విద్యాపరంగా అంటే జస్ట్ ఒక చిన్న మాట ఏమిటి మనకేం చెప్తున్నాడు, పుంజిష్టేభ్యో అంటే పక్షులు పట్టేవాడు కాదు, అది మనస్సుని నిగ్రహించి మనోనిగ్రహంతో భగవంతుణ్ణి పట్టుకునే దానికి ఆ విద్యను ఉపయోగించాలే తప్ప ఇట్లాంటి చిన్న ఇది మన యోగ సిద్ధుల్ని ప్రదర్శించి స్వామి ముందు బోలాబడ్డవాడు అట్లాంటి మాదిరిగా కావద్దు అన్న సంకేతాన్ని ఇందులో మనం చూడొచ్చు. అంటే యోగ ప్రావీణ్యత వల్ల పొందవలసింది ఆకాశ గమనంతో ఆగిపోవటం కాదు, అమృతత్వ సిద్ధిని పొందండి. అంటే సందర్భానుసారంగా వాడుకోరాదా? సందర్భానుసారంగా తప్పకుండా వాడుకోవచ్చు, కానీ ఆ సందర్భం అనేది నీ పురోగతి పరంగా ఉండాలి అనే మాట. దీనికి కూడా ఆ ధౌమ్యుల్ని ఈ పాండవుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకొక సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు. అదే సంఘటనలో వీళ్ళు ధౌమ్యుడితో కలిసి తిరుగుతున్న సందర్భంలో వీళ్ళంతా హిమాలయ పర్వతాల్లో చాలా ఊర్ధ్వ శిఖరాలకి పోతారు. ఊర్ధ్వ శిఖరాలకి పోతున్నప్పుడు ద్రౌపది దేవి భీముడు కలిసిన సందర్భంలో ఒక పుష్పం ఎగురొచ్చి పడుతుంది. ద్రౌపది దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి పుష్పం చాలా ఆహ్లాదకరంగా ఉంది, సౌగంధిక పుష్పం అనే ఆ సంఘటనలో చూడొచ్చు. ఆ సౌగంధిక పుష్పం ఎక్కడుందో ఇట్లాంటివి ఉంటే బాగుండు కదా అని జస్ట్ కోరిక వెలిబుచ్చుతుంది. వెంటనే భీముడు ఆ పువ్వులు ఎక్కడ ఉందో పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. సో ఆ ప్రేయంగా చివరి పోవటం, చివరి కుబేరుడు ఆ కంటిన్యూషన్లో వాళ్ళు ముందుకు పోతున్నప్పుడు వాళ్ళు సూచన చేస్తారు, ఈ ప్రదేశాలు ఇవన్నీ కూడా మానవుల సంచారానికి యోగ్యమైనవి కావు. యక్షులు, గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు వాళ్ళ యొక్క క్రీడాస్థలాలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొన్ని ప్రమాదాలు జరగచ్చు. కాబట్టి వీటిని దాటి అధిగమించి ఇంకా ఊర్ధ్వ స్థానానికి పోయి సాధన చేసుకోవచ్చు అనే సంకేతం కలిగినప్పుడు ధౌముడు వాళ్ళకు సూచన చేస్తాడు, నాయనా ఇంతవరకు మాత్రమే మానవ ప్రయత్నంతో మనం హిమాలయాలు అధిగమించవచ్చు, మిగతాది సాధించాలంటే అది సిద్ధగమనంతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఇంకా మీకు ఆ సిద్ధి మీరు పొందలేదు కాబట్టి ఘటోద్గజుని పిలవండి, అతను మిమ్మల్ని అక్కడికి చేరుస్తాడు అంటాడు. సరే, ఘటోద్గజుని నిజంగానే తలుచుకుంటే అతను వస్తాడు. ఈ ఆరుగురిని ధౌమ్యుడు వాళ్ళతో పాటు పోడు, నా మార్గంలో నేను వస్తాలే, మీరు పొండని వీళ్ళ ఆరుగురిని అతని భుజాల మీద పైకి పంపించి తన యోగ మార్గంలో వీటిని అధిగమించి అంటే ఖేచరీ విద్యా సహాయంతో యోగ మార్గంలో అధిగమించి ఆ పైకి పోయిన వాళ్ళని చేరుకుంటాడు. అంటే ఈ విద్యలని పురోగతికి వాడుకోవటం తప్పు కాదు, కానీ వీటిని గారడీ విద్యల్లాగా ప్రదర్శించే తత్వం కనుక చేశారా పతనమైపోతారు, జాగ్రత్త సుమా
అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి, అందుకే నేను కోపిష్టి అనే పేరు కూడా అంటూ ఉంటారు, ఎంత సున్నితంగా సూచిస్తున్నాడో మనం ఆశ్చర్యపోతాం. ఆ నెక్స్ట్ దాన్ని కూడా అదే మాదిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిషాదేభ్య అంటే ఏమిటి, వృత్తిపరంగా కూడా ఏమిటి, కళ్ళకి కనపడకుండా ఎక్కడో నీళ్లలో ఉన్న చేపని ఆకర్షించి పట్టుకోవటం, వల వేసి పట్టుకోవటం, లేదు గాలం వేసి పట్టుకోవటం, లేదు బాణం పెట్టి కొట్టి పట్టుకోవటం, రకరకాలుగా వాళ్ళ వాళ్ళ చిత్ర విచిత్రాలుగా వాటిని పట్టుకునే విధానాలు మనం చూస్తూ ఉంటాము. సో అంతరార్థపరంగా మనం చూసినప్పుడు దీన్ని జలస్తంభన విద్యగా ఆలోచించవచ్చు. జలస్తంభన అంటే ఏమిటి, నీళ్ళ అడుగును కూర్చుని సాధన చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక సందర్భంలో అది కోర్స్ ఎక్కడ మనకి రికార్డెడ్గా లేదు, స్వామి పరంగా కూడా చెప్తారు. స్వామి ఒక భక్తుడికి 500-600 సంవత్సరాల మట్టి నీళ్లలో సాధన చేసుకుంటున్న యోగిని పరిచయం చేశారు అని. ఆయన స్వామి అంటే అట్లాంటి మహామహాసిద్ధుడు, కోటాను కోట్ల సిద్ధుడు పొందిన వాళ్ళు సైన్యంగా ఏ క్షణానైనా ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆయన అనుజ్ఞ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కాముగా తపోసాధనలో ఉండిపోయినారు అనే పరంగా ఒక అన్వయాన్ని ఒక సందర్భంలో విన్నాను. ఎక్కడ రికార్డుగా నేను దాన్ని చూడలేదు. సో ఈ జలచరీ విద్యని, ఈ జలచరీ విద్య మూలంగా, ఈ జలచరీ విద్యా సంకేతాన్ని నిషాద అంటే జాలరి, చేపలు పట్టేవాడా అన్న దానిలో మనకి ఇండికేట్ చేస్తున్నాడు. దుర్యోధనుడు వాడుకున్న ఇదేనా సార్? దుర్యోధనుడు వాడిన విద్య అదే. దాన్నే జలస్తంభం అంటే. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, అతి సాధారణమైనటువంటి దుర్యోధనుడు లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ పాండురాజు చెప్పింది, అక్షయ విద్య ఇస్తానంటే నాకు వద్దన్నాడు. నిజంగానే చూడండి, అందులో ఒక భగవత్ సంకల్పం మనం చూసేటట్టయితే, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ముందే కనుక తెలిసేటట్టయితే, దాని మూలంగా భారత యుద్ధం ఏ మాదిరి మలుపులు తెలుసుకునేదో, లేదు కర్ణుని గురించి ముందే తెలియటం మూలంగా ఏ మాదిరిగా ఆయన యుద్ధం చేయను, కర్ణుడేనా అన్న ఆయనకే రాజ్యం ఇస్తాను అనేవాడు. అందులో ఎన్ని విద్యలున్నా సరే అది భగవత్ సంకల్పానుసారమే వాటికి స్ఫురించటము, స్ఫురించకపోవటం అనేది కూడా ఇందులో అన్వయం చేసుకోవచ్చు. కర్ణుడికి అఖండమైన విద్యలు ఉన్నాయి, ఆ సందర్భం వచ్చినప్పుడు స్ఫురించకపోవటం. సో ఇవన్నీ కూడా అంటే అన్ని చోట్ల ఆ భగవంతుడి యొక్క సునిశ్చితమైనటువంటి చైతన్యాన్ని ఎట్లా మనని అనుక్షణం మెట్టుమెట్టుగా నడిపిస్తోంది. ఈ నడిపించే నడక కిందకి పోయేదానికి కాక పైకి పోయేదానికి ఉపయోగించుకోండి అన్న సంకేతంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దుర్యోధనుడు కూడా ఈ విద్యలో ఆరితేరినవాడు. సో ఆ దుర్యోధనుడు ఆ విద్యలో ఉండి జలస్తంభన చేసి వీళ్ళకి దొరకకుండా ఉన్న సందర్భంలో ఆ తర్వాత జరిగిన సంఘటన భారతంలో మనకు తెలుసు. వాళ్ళు ఆహ్వానించటం, మళ్ళీ అందులో ఒక చిన్న తప్పు ధర్మరాజు చేసిన, మాలో నీ ఇష్టం వచ్చిన వాడిని నీ ఇష్టం వచ్చిన ఆయుధంతో యుద్ధం చేసేదాన్ని ఎన్నుకోమంటాడు. నిజంగా అది ఆ క్షణాన భగవంతుడు వాడికి ఆలోచన, భీముడితోనే యుద్ధం చేస్తాను, గదాయుద్ధమే చేస్తాను అన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మళ్ళీ ఈ చేసిందంతా ఇంకో మాదిరిగా మారిపోయేది. అంటే ప్రతి మంచి చెడులలో కూడా ఆ భగవంతుడి యొక్క సునిశ్చితమైనటువంటి చైతన్య శక్తి ఏ మాదిరిగా పనిచేస్తుందో మనం చూసేటట్టయితే, ఈనాడు భారతదేశంలో జరుగుతున్న, లేదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనల్ని పాజిటివ్గా మనం అన్వయించుకుని దానికి మనవంతు కృషిగా చేయవలసింది ఏదైనా ఉందే, కాముగా చేద్దాము, మనం చేయగలిగింది ఏదా లేదా కనీసం ప్రార్థన చేద్దాము అన్న, అంటే నిష్కారణంగా వాడిని వీడిని బూతులు తిడుతూ కాలక్షేపం చేసి కాలాన్ని వృధా చేసేదానికన్నా మన వంతు కర్తవ్యంగా మనం చేయగలిగింది ఉంటే చేయటం, చేయలేనిది కనుక ఏంటంటే ప్రార్థన చేసి వదిలిపెట్టడం. ఆ అన్వయంగా అంటే ఆత్మ చైతన్య అనుభూతి పొందాలంటే ఆ మాదిరిగా జరుగుతున్న సంఘటనల్ని మనం చూడాలి అన్న సంకేతంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులోనే ఇవి మనం ఈ యోగ విద్యల్లో ఉన్నటువంటి సునిశ్చితాలు, దానిలో రకరకాల శక్తులు పొందటం, అది యోగ భ్రష్టులు అనేక రకాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి స్వామి పరంగానే, స్వామి అవతారంలోనే సత్యసాయి, దానికన్నా ముందు షిరిడి సాయి, దానికన్నా ముందు అఖల్కోట్కర్ మహారాజ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. అఖల్కోట్కర్ మహారాజు ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు, కానీ పూర్తిగా వ్యక్తం చేయటం ఇంకా సందర్భం రాలేదు. కాబట్టి పూర్తిగా కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి మహాయోగి. సాక్షాత్తు 7 అవతారాల్లో దత్తాత్రేయుడికి 7 అవతారాల్లో ఆయన కూడా ఒకటి.
కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇంకా చాలా తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద అప్పుడే పోయి యుద్ధం చేసేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళని వెంటనే పర్మిట్ చేయలే. అంటే ఏమన్నమాట, కాలం కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన కూడా. అంటే కాలస్వరూపుడి యొక్క అనుగ్రహం పొందేదాకా వెయిట్ చేయటం అనేది భక్తుడి యొక్క కర్తవ్యం అనే మాట కూడా ఇందులో మనం ఇండికేట్ చేసుకోవచ్చు. సో ఆ సందర్భంగా ఆ రోజుల్లో ఈ గురు శిష్య పరంపర చాలా బలంగా ఉన్నటువంటి వ్యవస్థ. షిరిడీ సాయి అవతారం దాకా కూడా ఈ గురు శిష్య పరంపర చాలా బలంగా ఉంది. కాబట్టి ఆయన తన గురువుని వెంకోజా అని చెప్పాడు అని మనం అనుకోవచ్చు. తనకి ఒక గురువు ఉన్నాడు అని చెప్పనటువంటి మొదటి అవతారం, ఏకైక అవతారం అది కూడా భగవాన్ సత్యసాయే. ఆయన చెప్పదలుచుకుంటే ఫలాంది నా గురువు అని చెప్పొచ్చు. ఆయనే విశ్వానికి గురువు. కృష్ణుడు మూడు గార్గేయుడిని ఒక సందర్భంలోను, సాందీపుడిని, ఆ చిట్ట చివరికి వచ్చేటప్పటికి అద్వైత యోగి శివయోగి అయినటువంటి ఆయన కూడా శివదీక్ష కోసం ఉపమన్యు అనే మహర్షిని గురువుగా ఎన్నుకుంటాడు. అంటే ఇవన్నీ ఏమిటంటే, గురువు అనేది బహుశా ఇంతలో ఎంత అవసరమో మనకు తెలియదు, దాన్ని మనం ఇండైరెక్ట్ గా స్వామి ఇండికేట్ చేస్తున్నారేమో. సో తనకి గురువు ఉన్నారు అన్న మాట ఎన్నడూ ఈ అవతారంలో, ఈ 84-85 సంవత్సరాల మనతో పాటు కలిసి ఉన్న దానిలో ఎన్నడూ స్వామి ఇండికేట్ చేయకపోవటం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే గురు పరంపరంగా రకరకాలు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి అనే ఉద్దేశంతో పోయి ఆ భ్రమలో పడిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. కాబట్టి జస్ట్ ఆ మాట టచ్ చేస్తున్నాను. సో ఈయన దాని పేరేమి, మన అఖల్కోట్కర్ మహారాజ్ సందర్భంలో ఆయనకి శిష్యులు కొంతమంది ఉండేవాళ్ళు. అదే మాదిరి చాలా మహానుభావులైన యోగులు ఎంతో మంది ఉండేవాళ్ళు. ఇంకొక యోగికి సంబంధించిన శిష్యుడితో అఖల్కోట్కర్ మహారాజ్ శిష్యుడికి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయంలో మాట్లాడుకున్న సందర్భంలో మా గురువు గారు బంగారాన్ని తయారు చేస్తారు, రాగి నుంచి బంగారం తయారు చేస్తారు, మీ గురువుగారు చేస్తారంటే నాకు తెలియదు అంటాడు ఇతను. సరే ఆ మాట పెరిగినప్పుడు ఒక సందర్భంలో వాళ్ళ గురువు నేను చూడటం, ఆయన చూసినప్పుడు అఖల్కోట్కర్ మహారాజుని, నీ గురువు ఎవరంటే ఆయన అఖల్కోట్కర్ మహారాజు అంటాడు. సమర్థ గురువు అంటే, మీ గురుగారు బంగారం చేస్తారా అని అడుగుతాడు. నాకు తెలియదు అంటాడు వీడు. వెంటనే ఊరుకోవచ్చు, కానీ యోగ విద్యలో కొన్ని అపభ్రంశమైనప్పుడు వాళ్ళకి అహంకారం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదటి చెప్పిన కథ, యోగి భక్తుడు భగవంతుడిని పొందటం 7 ద్వారాలు కథ ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ స్వర్ణ చేసే యోగి, స్వర్ణం చేయటం చేతగాని వాడు కూడా ఒక యోగి అయినా ఇవాళ రేపు ప్రతివాడు యోగి అయిపోయినాడు అని కొంచెం చులకనగా మాట్లాడతాడు. ఇతను మనసులో బాధపడతాడు, కానీ అఖల్కోట్కర్ గారి శిష్యుడు ఏం బదులు చెప్పడు. బదులు చెప్పకపోవటమే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి సమాధానం. అట్లా కొంతకాలం గడిచిపోయినాక ఒక సందర్భంలో అఖల్కోట్కర్ మహారాజు శిష్యుడు ఇద్దరు ఉన్నప్పుడు ఆ గురు శిష్యులు, అంటే బంగారం చేసే గురువు, బంగారం చేసే శిష్యుడు ఇద్దరు తారసపడతారు. తారసపడ్డ సందర్భంలో ఈ గురువు అంటే అఖల్కోట్కర్ మహారాజుకు కరుణ కలిగిందేమో, మోస్ట్ ప్రాబబ్లీ అతన్ని దుర్మార్గపు అంటే లౌకిక బంగారు విస్తరించి బయటపడేసి ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేయాలి అని అనుకున్నారో ఏమో. అతనికి సంకల్పం కలిగి ఆ బంగారం, ఈ పద్ధతి, దీని గురించి మాట వస్తుంది. మాట వచ్చినప్పుడు అఖల్కోట్కర్ ఏం మాట్లాడకుండా ఒక పెద్ద చెట్టు, ఆ దోవలో బ్రహ్మాండమైన చెట్టు ఒకటి ఉంటుంది, రావి చెట్టు, పెద్ద బ్రహ్మాండమైన చెట్టు. ఆ చెట్టు వంక చూడమంటాడు. ఊరికే తన ఆ చెట్టు వంక చూసి వాళ్ళని కూడా చూడమంటాడు. ఆ చెట్టు వంక తన దృష్టి సారించగానే ఎంటైర్ చెట్టు, ఆకులు, రెమ్మలు, కొమ్మలు, వేళ్ళు మొత్తం బంగారు వృక్షంగా మారిపోతుంది. దాన్ని చూసి ఆశ్చర్యంతో ఆల్మోస్ట్ షాక్ తింటాడు ఆ గురువు, ఆ శిష్యుడు. వాళ్ళు షాక్ తింటాం బాగానే ఉంది. షాక్ తింటంతో పాటు ఇతనికి తను బంగారం చేసేదానికి ఉపయోగించే, అంటే రాగిని బంగారం చేసేదానికి ఉపయోగించే విద్య అతనికి స్మృతిలోంచి పోతుంది. అప్పుడు కొంచెం పశ్చాత్తాపం కలుగుతుంది. నేను అనవసరంగా బంగారం చేసేవాడే యోగి, లేనివాడు యోగే అని చాలా చులకనగా మాట్లాడాను అని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తే, అహంకారం ఎప్పుడూ ప్రమాదమే, అహంకార రాహిత్యమే యోగానికి శోభ అని చెప్పి అతని యోగ మార్గంలో ఏ మాదిరిగా ముందుకు పోవాలో దానికి సూచనలు చేసి పంపించేస్తాడు.
ఇది షిరిడి సాయి సత్యసాయి అవతారంలో కూడా హఠయోగి రావుకి అందరికీ తెలిసిందేమిటి, రావు నీళ్ల మీద నడిచేవాడు, నీళ్ల మీద నిజంగా నడిచేవాడు ఆయన. నీళ్ల మీద నడిచేది, నీళ్ల మీద నడవటమే చాలా గొప్ప, సత్యసాయి బాబా పని చేయడు కాబట్టి నేను యోగిని ఆయన కాదు అనే ప్రచారం, దానికి వెంటనే ఆయన నడిచే ప్రయత్నం, మొదటి అడుక్కే నీళ్ళలో మునిగిపోవటం, మిగతా అందరూ చాలా ఫ్లాప్ షో అని బాధపడ్డ ఈ యోగి కొంత చైతన్యం ఉన్నవాడు, సహజంగా కొంత కృషి చేసినవాడు కాబట్టి అతను పశ్చాత్తాపడి నేను పొరపాటు చేశాను స్వామి, నా పొరపాటు మూలంగా ఇది జరిగింది అని ఎప్పుడైతే బాధపడతాడో స్వామి అతనికి అనుగ్రహించటం, అతనికి సరైన మార్గం చూపించటం, వేరే యోగంలో ఇంకా ముందుకు పోయేదానికి దోవ చూపించి పంపించడం, అవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. అంటే భగవంతుడి యొక్క ధ్యేయం ఎప్పుడు మన పురోగతే ఉంటుంది తప్ప ఈ చిన్న చిన్న గారడీ విద్యల పద్ధతిలో ఉండదు అనే మాటను కూడా ఈ మంత్రపరంగా దుర్వాస మహర్షి మనకి ఇండికేట్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అది ఖేచరీ విద్య కానివ్వండి, జలచరీ విద్య కానివ్వండి, ఆ వృత్తిపరంగా ఉన్నటువంటి తర్వాత మనం చెప్పుకుందాం. వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటంటే వీటికి ఆధారభూతమైనటువంటి దైవ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని పొందేదానికి ప్రయత్నం చేయటమే మానవుడి యొక్క ధ్యేయం అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ సాధనలో మార్గదర్శకత్వం అంటే సంసారాన్ని సరైనటువంటి అవగాహనతో, రకరకాల చిన్న చిన్న పెద్ద పెద్ద సిద్ధులు ఉంటే వాటి మీద వ్యామోహం పడకుండా, సో యోగ భ్రష్టులుగా మారిపోకుండా శివతత్వాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేసి అనుభవ జ్ఞానిగా మారటమే మానవుడి యొక్క ధ్యేయం కావాలి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ మంత్రం యొక్క భావం మొత్తాన్ని ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నప్పుడు, ఓం పుంజిష్టేభ్యో నిషాదేభ్య సర్వ విద్యా ప్రసాదక, అన్ని విద్యలకి ఆధారభూతమైన యోగ విద్య, ఖేచరీ విద్య కావచ్చు, లేదు జలచరీ విద్య కావచ్చు, ఏ విద్య అయినా సరే 64 రకాల విద్యలు, అన్ని విద్యలకి అతీతమైనటువంటి పరమేశ్వర, ఎవడెవడికి ఏ విద్య మూలంగా వాడు ముందుకు పోగలుగుతాడో అది ఇచ్చే శక్తి నువ్వే కాబట్టి ఆ విద్య అవిద్యా స్వరూపమైనటువంటి నిన్ను, ఈ రెండిటికి అతీతమైన తత్వం నేను చేరగలిగేదానికి నీకు నా శరణాగతిని సమర్పిస్తున్నాను. సో ఈ త్రిదళ ఏకబెల్లం తీసుకుని, అంటే 3 ఆకులతో కూడిన బెల్లదళాన్ని సమర్పించిన నీ పాదాల దగ్గర సమర్పించిన దాన్ని స్వీకరించి నన్ను వీటన్నిటి నుంచి ముక్తుడిని చెయ్యి అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్రం రేపు నెక్స్ట్ కలిసినప్పుడు చెప్పుకుందాం. ఆ సందర్భంలోనూ అది కనుక అయితే అక్కడికి, లేకపోతే ఆ తర్వాత మంత్రంలోనూ ఈ విద్యలో నుండి అంతరార్థం, ఆ వృత్తి విద్యలు చెవటంలో ఉన్నటువంటి వాటిలో నైపుణ్యాల్లో ఉన్నటువంటి వైరుధ్యాన్ని అక్కడ మనం డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం. సో ఎనీ క్వశ్చన్స్, డౌట్స్, ఎనీ ఎలాబరేషన్, you are welcome. We'll discuss that.